ఎందుకు ఈ ప్రయాణం అనేది యాత్ర అనేది జీవిస్తున్నాం? మరి మన పితరులు ఎంతోమంది మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. రేపు మనం కూడా అదే రీతిగా ఈ లోకం ఈ లోకం వదిలిన తర్వాత ఏం జరుగుతుందో మరి వేరే గ్రంథంలో అది వేరే రకంగా చెప్పిండవచ్చును. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం, ఈ బైబిల్లో మాత్రం మరి ఒక పరలోక రాజ్యము ఉన్నది అని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది నిత్య రాజ్యం. అది ఇప్పుడు ఈ లోకంలో చాలా రాజ్యాలు కాలంలో గర్భంలో కలిసిపోయినాయి. కానీ ఆ రాజ్యము శాశ్వతమైనది. ఇక్కడ మన జీవము తాత్కాలికమైనది, టెంపరీ లైఫ్, పర్మనెంట్ లైఫ్ ఉన్నది. ఆ పర్మనెంట్ లైఫ్ కోవాలంటే ఆ దేవాది దేవుడు వచ్చి ఆ మార్గం అనేది తెలియపరిచున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువాలే పరలోకం నుంచి ఈ లోకమునకు దిగి వచ్చి నన్ను స్వంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్యత్వంలో, ఆ నిత్య రాజ్యంలో నీకు స్థానం ఉండదని చెప్పింది. ఇది బ్రీఫ్గా సువార్త అయి ఉన్నది. ఇది మంచి వార్త అయి ఉన్నది. సో కాబట్టి మరి ఈ రకంగా దేవుడు మనల్ని సృష్టించున్నాడు. మరి ఆ యొక్క దేవుడు ఆ లక్షణాలు కూడా మరి లాస్ట్ సండే చెప్పినట్టు బ్రదర్ పరమ కుమ్మరి అయి ఉన్నాడు. అదే రీతిగా ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. సమీపింపరాని తేజోమహిమతో ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆయనకు. ప్రేమామయుడు, దయామయుడు. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా తన దీర్ఘశాంతముతో మనను కరుణిస్తూనే ఉంటాడు. దేవునికి కోపం వచ్చిందంటే ఎవ్వరు తట్టుకోలేరు ఆయన. అదే మాదిరి గుమ్మములారా అనే పాట పాడుకున్నాం మనం. సైన్యములకు అధిపతి యెహోవా అంటారు. ఆయన యుద్ధశీరుడై ఉన్నాడు. ఆయన దగ్గర ఎవ్వరు నిలవలేరు. ఇశ్రాయేల్ జనంగా ఎన్నిసార్లు సహాయం చేసినా ఆయన యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేల్ పక్షం ఉంటాడో వాళ్ళకి జయం. ఎప్పుడైతే ఆయన సహాయం చేయలేదో ఆ ఇశ్రాయేళ్లతో వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు అవమాన పాలైనారు. సో కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవాని బలశౌర్యం గలవాడని ఈ రీతిగా ఎన్నో మరి ఆయన యొక్క లక్షణాలను మనము కొనియాడుతూ ఉంటాము, ఆరాధిస్తుంటాము, గణపరుస్తూ ఉంటాము, అనుభవించి ఉన్నాం మనం. ఆయన గొప్ప రక్షకుడై ఉన్నాడు. మనకు గొప్ప రక్షణ అనుగ్రహించున్నాడు. ఎందుకంటే నేను ఈ లోకంలో చనిపోతే నేను శాశ్వతమైన రాజ్యంలో ఉంటా, నిత్య రాజ్యంలో ఉంటా, నిత్యము జీవిస్తా. ఆయన దేవునిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే నిత్యుడు. ఆయన ఆ నిత్యత్వంలో పాలిభాగస్తుడైతాము అని నిత్య రాజ్యము నిత్యుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని గురించి ఆయన యొక్క లక్షణాలను స్మరిస్తూనే ఉంటాం మనం. అదే మాదిరి ఏంటంటే మరి ఆయన యొక్క శత్రువు ఎవరున్నారు? మనకు శత్రువు ఎవరున్నారు? దేవునికి శత్రువు ఎవరు ఉండరు, కానీ ఆయన దగ్గర ఎవరు నిలవలేరు. కానీ మనకు ఏంటంటే ఈ ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి మనకు పాపం అనేది సంప్రాప్తమైనది, మనకు సంక్రమించింది. అది ఒక వ్యాధిలాగా వచ్చేసింది. అది మన యొక్క పితరులైన మొట్టమొదటి మనిషి ఆదాము అవ్వలు అనేటోళ్ళు వాళ్ళు పాపము చేసినందుకు. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞనిచ్చిన్నాడు, ఒక పండును తినొద్దు, మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినొద్దని చెప్పింది. మరి తినొద్దనే పండును వాళ్ళు తిని ఆ పాపం అనేది మనకి ఈ రీతిగా సంక్రమించింది. ఈ రీతిగా కంటిన్యూ అయితేనే ఉన్నది. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మనకు శత్రువైన వాని గురించి జాగ్రత్తగా తెలుసుకుంటే, కొన్ని సాతాను అనే శత్రువు గురించి మనం తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. మనకు తలంపు వస్తూ ఉంటాయి, కొన్ని చెడు తలంపులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడే అనాలిసిస్ చేసుకోవాలి. ఇది దేవుని తలంపా, ఇది సాతాను తలంపా? నేను ఒక స్థలంనకు నువ్వు ఈడ్చబడుతూ ఉన్నావు, ఒక స్థలంనకు వెళ్తూ ఉన్నావు. ఆ స్థలం వెళ్ళినప్పుడు ఇది దేవునికి దేవునికి మరి మహిమకరమా, నాకు ఒకవేళ నష్టం కలిగిస్తుందా అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా, ఒక మాట ఎవరితో మాట్లాడేటప్పుడైనా కూడా మనము ఆ సమయం ఆ ప్రాక్టీస్ చేయాలి. ఇది క్షేమమా, ఇది మాట్లాడటం అవసరమా? కొన్నిసార్లు మనము ఒక వ్యక్తితో మాట్లాడుతుంటాం, అనవసరంగా మాట్లాడుతుంటాం. నిన్న ఒక వ్యక్తితో నేను 41 minutes మాట్లాడిన, అవసరం లేదంతా. తర్వాత అనుకున్నారే ఎంత మాట్లాడినా నేను అనవసరంగా. ఎందుకంటే
ఎంత మాట్లాడాలో అంతవరకే. సో కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా మనం సెల్ఫ్ ఎగ్జామ్ అది మనకు క్షేమమా, ఎదుటివారికి నాకు అది క్షేమమా, ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి అధికమైన మాటల్లో దోషకం ఉండక మానదు అని సమతల గ్రంథంలో మనం చూడగలం. ఎంత మాట్లాడాలనో అంతనే ఎవరితోనైనా కూడా మాట్లాడవని. సో కాబట్టి ఈ రీతిగా మనము మన సాతాను గురించి, మన శత్రువైన సాతాను గురించి మనం తెలుసుకుంటే మనము జాగ్రత్తగా ఉండవచ్చును. సో కాబట్టి ఏంటంటే రెండవ కొరింథీ పరిశుద్ధైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము ఎవరైనా ఒకరు చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను ఇక్కడ ఏంటంటే ఎరగని వారము కాదు అంటే ఎరగాలి అని అర్థం. ఎరగని అంటే మనకు తెలుసు అన్నట్టు ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే లెట్ సాటన్ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్. అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఇంగ్లీష్లో బాగున్నది. అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఎప్పుడు ఏ రకంగా మనల్ని బోల్తా కొట్టించాలి, ఏ రీతిగా మనల్ని మోసం చేయాలి, ఏ రీతిగా దేవునికి మనల్ని దూరం చేయాలి, ఏ రీతిగా జగడాలు పెట్టాలి అనేది చూస్తూనే ఉంటాడు. ఇది పసిగట్టవా అసలు అడ్వాంటేజ్ అది ఎప్పుడు తీసుకుని ఉంటుంది. ఫర్ వీఆర్ నాట్ ఇగ్నరెంట్ ఆఫ్ హిస్ డివైజెస్ అన్నాడు. ఇంగ్లీష్లో డివైజెస్ అన్నాడు అంటే సాధనములు అన్నట్టు. తెలుగులో తంత్రములు అన్నాడు. తంత్రములు అంటే స్కీమ్స్ అన్నట్టు. అనేకమైన తంత్రాలు వాడు పన్నుతూ ఉంటాడు. మనల్ని ఏ రీతిగా దేవునికి దూరం చేయాలి, ఏ రీతిగా సంఘంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, ఏ రీతిగా సంఘ పెద్దలలో పాస్టర్స్లలో ఏ రీతిగా చిక్కులు తీసుకురావాలి, గృహంలో ఏ రీతిగా చిక్కులు తీసుకురావాలి, భార్య భర్తల విషయంలో ఏ రీతిగా చిక్కులు తీసుకురావాలి, మరి తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో ఏ రీతిగా చిక్కులు తీసుకురావాలి, ఇదేనే పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు వాడు. సో కాబట్టి ఏంటంటే వాటి తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాతాను తంత్రములని ఎరుగుట, తెలుసుకోవాలి మనం. టు నో సాటాన్స్ డివైజెస్ లేకుంటే స్కీమ్స్. ఈ రకంగా దేవుని ఆ యొక్క సాతాను గురించి ఎంతగా తెలుసుకుంటే అంత జాగ్రత్త. ఏదైనా ఒక రాజు తన రాజ్యంను పరిపాలించుకోవాలంటే మంచిగా చేసుకోవాలి, శత్రుశేషం ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ పరిపాలిస్తుంది అనుకో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ను పరిపాలిస్తున్నది, రూలింగ్ చేస్తూ ఉన్నది. మరి వాళ్ళ బీఆర్ఎస్ ఉన్నది వాళ్ళకి శత్రు, అదే రీతిగా బీజేపీ ఉన్నది, వాళ్ళని తట్టుకోవాలన్నట్టు. ఆ శత్రువు గురించి తెలుసుకుంటే వాళ్ళు క్షేమంగా మరి వారి యొక్క రాజ్య పరిపాలన వాళ్ళు చేయగలుగుతారు. ఏదైనా రాజు కూడా తమ పరిపాలన చేసుకోవాలంటే చుట్టుపక్కల యొక్క శత్రువుల గురించి తెలుసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం బలే వాడు ఉన్నాడు. సింహం కాదు వాడు, సింహం బలే ఉంటాడు, ఎవరిని మింగుదునా అని వస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆ సాతాను యొక్క తంత్రములను మనము ఎరిగిన వారమై ఉండాలి. సో కాబట్టి ఏంటంటే సాతాను ఉద్దేశం ఏంటంటే విశ్వాసుల జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. మనం క్షేమకరముగా ఉండదు. దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు ఏమంటాడంటే ఎదుగుతూ అంటాడు. రోజు దినదినము దేవుడు మనకిచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ దివారాత్రం అంటాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం దాన్ని ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రం దాన్ని ధ్యానిస్తున్నామా? డే అండ్ నైట్ అన్నట్టు దాన్ని ధ్యానిస్తుండాలి, దాన్ని ఆచరిస్తుండాలి. అదే రీతిగా ఆత్మపూర్ణుల మనం థర్స్డే రోజు జ్ఞాపకం, ఆత్మపూర్ణులై ఆత్మలో ఎదుగుతూ దేవుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ, నీ ఆత్మ రెండు కలుసుకొని ఆ యొక్క అనుభూతిని అనుభవిస్తుండాలి. దేవునిలో తేలాడుతూ ఉండాలి, దేవునిలో ఆనందిస్తుండాలి, బ్రదర్ అన్నట్టు ఆర్భజిస్తుండాలి, సంతోషిస్తుండాలి. ఆ అనుభవంలోనికి ప్రవేశం కలిగి ఉండాలంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సాతాను చిత్తం ఏంటంటే మనల్ని పాడు చేయుట, విశ్వాసులను పాడు చేయుట, అదే రీతిగా సంఘాలను కూనద్రోయుట, సంఘాలను కూనద్రోస్తూ ఉంటుంది.
ఒక 10 మంది ఉన్నారనుకో, వాళ్ళను చిచ్చు పెడుతుంది. ఇద్దరి మధ్యలో లేనిపోని చెప్తా ఉంటుంది. చెడు ఎవరి దగ్గర ఒక చెడు ఒకరిని వాడుకుంటుంది. ఎవరైనా బలహీనత ఉంటే వాళ్ళని వాడుకుంటుంది. ఏ రకంగా ఈ సంఘాన్ని మనం డిస్టర్బ్ చేయాలి అని. సో సాతాను ఆ రీతి. ఈరోజు మధ్యకాలంలో మరి మీరు న్యూస్ విన్నారో లేదో కానీ, హెబ్రోన్ సంఘం విషయంలో అందులో కొంచెం దాతలు ఉన్నారంట, మరి అదే రీతిగా సంఘస్థులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆ గేటు పగలగొట్టుడు, అది ఎందుకంటే ఒకవేళ ఒక భక్త సింగ్ బ్రదర్ ఎంతో త్యాగముతో ప్రార్థన పూర్వకంగా దాన్ని ప్రారంభిస్తే ఈరోజు కోట్లాట్లు అవుతున్నాయి, కోట్ల కేసులు ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. ఒక దేవుని సంఘం ఆ రీతిగా దేవుని యొక్క భక్తుని ద్వారా ఎంతో ప్రార్థన పూర్వకంగా ఒక అన్యుడు భక్త సింగ్ అంటే సర్దార్జీ నుంచి అంత కష్టపడి ప్రార్థన పూర్వకంగా ఆ సంఘంను స్థాపిస్తే ఈరోజు సాతాను నల్లదోడి ఆ సంఘంను డిస్టర్బెన్స్. న్యూస్లో మరి మీరు ఒకవేళ న్యూస్లో వచ్చింది, యూట్యూబ్లో కూడా వచ్చింది, కొడితే కూడా వస్తుంది. అది లాస్ట్ వీక్లో అయింది. సో సంఘాలను కూలద్రోస్తూ ఉంటుంది. సంఘం సాతాను యొక్క తంత్రంలో ఎరిగిన వారమై ఉండాలి. ఇది ఏదైనా మనకు ఆలోచన వస్తే, ఎవరికన్నా వస్తే, లేకుంటే ఒకవేళ మనకేమన్నా ప్రాబ్లం వస్తే, బ్రదర్ మాట్లాడకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రార్థన చేద్దాం బ్రదర్ అని అక్కడ సబ్సైడ్ చేయాలి. దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే ఒక నిప్పులో లేకుంటే ఒక మంటలో ఇంకా పెట్రోల్లో డీజిల్లో వచ్చినట్టు అవుతుంది. దాన్ని అక్కడనే ఆపేయాలి. ఇది ఎక్కడనో, ఇది సాతానికి ఏ ఉన్నది బ్రదర్, కొంచెం మోకాళ్ళు ఉందాం, ప్రార్థిస్తామని అప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలి. సో కాబట్టి సంఘాలను కూడదు, క్రీస్తును అపకీర్తి పాలు చేస్తూ ఉంటుంది. ఇంకెవరో అద్భుతాలు చేస్తుంటారు, అపకీర్తి చేస్తుంటారు. ఆయన ఎందుకు వచ్చింది ఈ లోకం, అవసరం ఏమున్నది, కనిక గర్భవతి ఎట్లా కంటది, ఈ రీతిగా అపకీర్తి చేస్తూ ఉంటారు. క్రైస్తవులు ఆ రీతిగా ఉన్నారు, ఆయన ఈ రీతిగా ఉన్నాడు, సంఘ కాపరి ఆ రీతిగా ఉన్నాడు, లేకుంటే మరి సంఘస్థులు ఈ రీతిగా ఉన్నారు, పెద్దలు ఈ రీతిగా ఉన్నారు, ఆమె ఆ రీతిగా ఉన్నది, ఈయన ఈ రీతిగా అపకీర్తి చేస్తూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభునందు ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం ఏముంటుంది, మిమ్మును బట్టి కదా నా నామము ఏమంటారు, దూషింపబడుచున్నది అన్నజనుల మధ్య అంటారు. మిమ్మును బట్టే కదా అంటాడు. నా యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యం అనేది ఈ లోకమునకు మాదిరిగా మనం లేకపోతే వాళ్ళు దేవుని నామం దూషించిన వారమైతే మనము సాక్షులుగా ఉండాలంతే. ఎంత నష్టపోయినా పర్లేదు, ఆయన నామం నిమిత్తమై మనము ఆయన నామము దూషింపబడకుండా మనం ఉండవలసిన అవసరం. కాబట్టి క్రీస్తును అపకీర్తి పాలు చేయడము సాతాను యొక్క లక్షణమైనది, సాతాను యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే అది సాధారణమైనది కాదు. సాతాను అనేది మరి సాతాను మరి ఆ యొక్క దేవుని యొక్క సభాపర్వతం మీద ఉండేది, దేవుని పక్కనే ఉండేది, వాయిద్యాలు వాయించేది, దేవుని స్తుతించేది, దేవుని ఆరాధించేది, ఆ కెరూబుల మధ్యనే ఉండేది. ఎప్పుడైతే దేవుని యొక్క ఉత్తర సభాపర్వతం మీద పోదనే ఉద్దేశం వచ్చిందో దేవుడు దాన్ని పడద్రోస్తున్నారు. అది మనకు యెషయా గ్రంథముతో 14వ అధ్యాయంలో మనం చూడగలం. తేజో నక్షత్రమా అంట. ఆ రీతిగా అది ఉన్నతమైన స్థలంలో ఉన్నది, అది సాధారణమైన. సో కాబట్టి ప్రభునందు క్రీస్తును అపకీర్తి పాలు చేయడానికి అది ఉద్దేశమైనది. అదే రీతిగా ఎందుకంటే అది మరి ఆ రకంగా నేను క్రైస్తవుల చేత మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, పాపంలో పడిపోవడానికి ప్రేరేపిస్తుంది. మనము దాని తంత్రం ఎరిగిన వారమై జాగ్రత్తగా ఉండాలి. అదే రీతిగా ఏంటంటే క్షమాపణ ఉండదు అని, పాపం చేసిన క్షమాపణ ఉండదు, నాకు క్షమించడం అనే ఒక నిరాశను అనేది కలిగిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఏంటంటే పశ్చాత్తాపం కూడా పడనియది. ఏమవసరం ఉన్నదిలే, నడుస్తలే, ఒకటే పాపం కదా, చేస్తే ఏమవుతుంది, కానీ ఈ రీతిగా ఉంటుంది. అదే రీతిగా ఏంటంటే సంఘంలో శాంతిని ఐక్యతను చెడగొడుతూ ఉంటుంది. శాంతి సమాధానములతోని మనము ఈ దేవుని సన్నిధికి వచ్చినామంటే సమాధానం కొరకు, శాంతి, నెమ్మదిగా ఉండడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి దేవుని సన్నిధికి వస్తాం. అదే సాతాను ఏం చేస్తుందంటే చెడగొడుతుంది, మన ఐక్యతలో చెడగొడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే పాపానికి బానిసలుగా అవుతున్న వారిని సంఘస్థులు ఏంటంటే గద్దించరు. సంఘ కాపరి గద్దించు. కొన్ని సంఘంలో వెళ్తూ ఉంటే ఆశీర్వాదాల గురించే మాట్లాడతారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఖండించడం అనే మెసేజ్ ఉంటే మాత్రం ఇష్టపడరు ఎవరు. నువ్వు సరిదిద్దుకోవాలి సిస్టర్, బ్రదర్ అని ఒక వాక్యం చెప్తా ఉంటే అది ఇష్టం ఉండదు. ఎప్పుడు మనల్ని మెచ్చుకుంటూ ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు, నిన్ను కానీ బ్రదర్ నువ్వు ఈ రీతిగా సరిదిద్దుకో, దేవునిలో నీకు ఏదైనా బలహీనత ఉన్నది, ఇది మంచిది కాదు, నీ పశ్చాత్తాపడని చెప్తూ ఉంటే, అందుకే మనం 2వ శనివారంకి రమ్మంటుంటాం.
రెండవ శనివారం కొంచెం మనల్ని పరీక్షించుకొని ప్రార్థించుకుంటాం. ఆదివారం కూడా ప్రభు దగ్గర మనల్ని పరిశీలించుకుంటాం. అందుకే దేవుని సన్నిధికి రావాలని పదే పదే చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనల్ని మరి పశ్చాత్తాపడడానికి రిపెంట్ కానీ ఆ రిపెంట్ అవుతుంటే మనకు జీవితం అనుగ్రహిస్తుంది. అదే సాతానుడు ఏంటంటే దేవుని సంఘానికి వెళ్ళకుండా చేస్తూ ఉంటాడు. సో అదే రీతిగా ఏంటంటే ఈ రకంగా ఏంటంటే అనేకమైన మరి మనము దేవుని సన్నిధిలో మరి మనల్ని చెడగొట్టడానికి తన యొక్క తంత్రములను పన్నాగాలను పన్నుతూనే ఉంటాడు. మనల్ని అస్తమానం వాడి పనే అదే. ఇంకొకటి ఏంటంటే ప్రభు నందు రక్షింప దేవుని ఎరగని వారి దగ్గరతో దానికి ఏమి పని లేదు. ఒక సినిమా థియేటర్లోనో లేకుంటే ఒక వైన్ షాపులనో లేకుంటే ఏదన్నా ప్లే గ్రౌండ్లోనో పాపం చేసినో ఇంకోటి ఏదో రేప్ ప్రోగ్రామ్స్ ఏమేమో వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో అటువంటి దాంట్లో ఉండే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది దాని యొక్క శిష్యులై ఉన్నారు. ఎవరైతే దానికి వ్యతిరేకంగా యేసు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి యేసు క్రీస్తును ఆరాధిస్తుంటారో, ఆయనను ప్రకటిస్తుంటారో, ఆయన వాక్యం ప్రకారం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అది మనల్నే ఆవరిస్తుంటుంది, మనల్ని. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రపంచమంతా దాని గుప్పిట్లో ఉన్నది, దాని హస్తంలో ఉన్నది. అక్కడ అవసరం లేదు, ఇక్కడనే. ఎవరైతే యేసు క్రీస్తును ఆరాధిస్తుంటారో, ఎవరైతే ఐక్యత కలిగి సంఘంలో ఉంటారో వాళ్ళని చెడగొట్టడానికే నానా విధములైన పన్నాగలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. ఇది సాతాంది అని గ్రహించే స్థితిలో ఎప్పుడు ఉండగలుగుతాం అంటే నీవు దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు, దేవుని వెలుగులో ఉన్నప్పుడు, ఆయన వెలుగులో ఆయన పరిశుద్ధాత్మని యొక్క సహాయంలో దేవుని వాక్యమును ధ్యానిస్తుండం. దివారాత్రం దేవుని మాట్లాడతాడు దేవుని వాక్యంతో. నీతో ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు దాని తంత్రములను నీవు ఆ వెలుగులో, యేసు క్రీస్తు యొక్క వెలుగులో, ఈ వాక్యం యొక్క వెలుగులో నీవు దాని తంత్రములను నీవు పసిగట్టగలుగుతావు. అదే చీకట్లో ఉంటే నీవు దాన్ని ఏ రీతిగా చీకట్లో ఉంటే దాన్ని ఏ రీతిగా నీవు ఎదిరించగలవు, దాన్ని ఏ రీతిగా గ్రహించగలవు, దాని తంత్రంలో ఏ రీతిగా గ్రహించగలవు. కాబట్టి వెలుగులో, వాక్యం అనే వెలుగులో దేవుని బిడ్డలతో, దేవుని సంఘంలో, దేవుని పరిశుద్ధులతో ఉంటే దాని తంత్రంలను నీవు ఎరగవచ్చును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో సాతాను యొక్క శోధనకు మరి వాళ్ళు శోధనలో పడిపోయి ఎంతగానో నష్టపోయినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఒక విషయం దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. అక్కడ ఒక సంఘటన దావీదు జీవితంలో మనం చూద్దాం. సాతాను ఏ రీతిగా మరి అక్కడ వాళ్ళను సాతాను ఏ రీతిగా శోధించారు. మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించాలి. ఇక్కడ ఏంటంటే తరువాత అంటే దానికన్నా ముందు ఏమి జరిగిందో మనము ధ్యానించాలి. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇది సాతాను యొక్క శోధన దావీదుకు వచ్చింది. దావీదుకి ఎందుకు వచ్చింది? దావీదు ఎందుకంటే అంతవరకు ఆయనది మరి ఇక్కడ నేను కొంచెం ధ్యానించిన ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన గొర్రెల కాపరి అయి ఉండే, గొర్రెల కాపరి దావీదు గురించి కొన్ని విషయాలు. ఆ పరిస్థితిలో కూడా దావీదు దైవంతో అంత క్లోజ్గా యథార్థంగా ఉన్నా కూడా సాతాను అక్కడ శోధించింది. దావీదు భక్తుడు 72 కీర్తనలు దర్దాపుగా రాసిన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఎన్నో కీర్తనలు రాసిన్నాడు. దేవునితో సహవాసము సాంగత్యం కలిగిన దావీదుకు శోధన వచ్చింది. చూడండి ఏ పరిస్థితులు వస్తుందో దాన్ని మనము ధ్యానిద్దాం. అదే ఎక్కడంటే ఇక్కడ అతడు గొర్రెలు మేపేటప్పుడు ఏంటంటే యవనస్తుడు, ఆయన 17-18 సంవత్సరంలో ఉండొచ్చు, మనకైతే అంత క్లియర్గా లేదు. కానీ యవనస్తుడు మరి ఆ గొర్రెలు కాస్తా ఉన్నాడు. అడవిలో ఒక్కడే సంగీతం వాయించుకుంటూ ఆ గొర్రెలు కూడా ఆయన సంగీతంలో మంచిగా ఆస్వాదించేటి అంట. ఆ సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే మరి ఆ సమయంలో శత్రువైన సింహం వచ్చింది. సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని తీసుకుపోయింది.
ఆ గొర్రె పిల్లను తీసుకుపోతే పోనీలే ఒక గొర్రె పిల్ల అని వదిలిపెట్టలే అక్కడ దావీదు. ఆ యొక్క సింహముతోని పోరాడి దాన్ని చంపి ఆ గొర్రెను కాపాడు. అంత శక్తి ఉన్నది దావీదుకు. ఆ యొక్క యవ్వన దశలో ఆ శక్తి ఉన్నది. యవ్వనస్తులారా ఒకసారి మీరు ఆలోచించండి. ఒక యవ్వనస్తునికి ఆ బలం ఏ రీతిగా దేవుడైన యెహోవానే ఇచ్చిండు. ఒక సింహం ఎదిరించే ధైర్యం ఉన్నదంటే ఎవరు ఇవ్వగలిగాడు? దేవుడే ఆయనకి ఇచ్చి ఉన్నాడు. అది ఎలుగుబంటి కూడా గొర్రెను ఎత్తుకపోతే ఆ ఎలుగుబంటి నుంచి కూడా కాపాడాను. అంత శక్తిమంతుడు దావీదై ఉన్నాడు. అదే రీతిగా సౌలు చేత తరమబడినప్పుడు కూడా అరణ్యంలో ఒంటి పిచ్చుక వలె ఎక్కడ పడితే సౌలు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. ఆయన పారిపోతా ఉన్నాడు. ఆ సమయంలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అదే రీతిగా సౌలు తర్వాత అతడు ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు అభిషేకించున్నాడు. గొర్రెల కాపరి అయిన ఆయనను ఇశ్రాయేళ్ల కాపరిగా అధిపతిగా రాజుగా అభిషేకించున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇదే మరి ఈ యొక్క దినవృత్తాంతాలని దాదాపుగా దావీదు గురించి ఎక్కువగా ఉన్నది. 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం నుంచి చూస్తే ఇక్కడ ఏందంటే మరి ఆయనకు మందసం విషయంలో, దేవుని యొక్క మందసం విషయంలో, ఎందుకంటే ఫిలిస్తీన్ల సమయంలో ఆ మందసం వచ్చి ఒబేదెదోము ఇంట్లో ఉంటుంది. మరి అక్కడి నుంచి తీసుకొని రావాలంటే అని ఆసక్తి ఉన్నది. ఆ మందసం తీసుకొచ్చినప్పుడు మొదటిసారి కొంచెము ఫెయిల్యూర్ అయినారు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు పట్టున్నారు. యాజకులు దాన్ని చేయాలి. దేవుని యొక్క రూల్ అయి ఉన్న దేవుని యొక్క ఆజ్ఞను లేవి ఖండంలో చెప్పినాడు, యాజకులే దాన్ని మొయ్యాలని. ఆ ఉజ్జా అనే ఆ బండిని మందసం పడుతున్నాను చేయి పెట్టనీకపోతే స్పాట్లో అక్కడనే చనిపోయినాడు. అది ఫెయిల్యూర్. నెక్స్ట్ టైం మళ్ళీ యాజకులతోని అందరినీ ఎంక్వైరీ చేసి యాజకులను తీసుకెళ్ళి ఆ మందసం తీసుకొని వచ్చినప్పుడు మరి అతను నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ మైమరిచిపోయినాడు. మీకాలు అనేట ఆమె ఆశ్చర్యపోయింది. ఒక సాధారణమైన వ్యక్తి దాకా మరి నాట్యం చేసుకుంటా దేవుని బట్టి నేను నాట్యం చేస్తున్నా అంటాడు. ఆ రీతిగా అంత భక్తి కలిగిన దావీదు మరి ఆ మందసం విషయంలో అంతగా 13వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అదే 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటే 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మరి అతడు యుద్ధములు చేస్తూ ఉంటాడు ఫిలిస్తీన్లతోని మోయాబీలతోని ఇక్కడ అందరితోని. మరి 14వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతోని మరి యొక్క 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే ఫిలిస్తీన్ల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా ఎంక్వైరీ చేసిండు. ప్రభువా నేను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం పోతున్నాను, నేను వెళ్ళవచ్చునా అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చేసిండు. ఇట్లా దేవునితో అడిగి దేవునితో ఎంత సహవాసం ఉన్నది చూడండి దావీదుకు. 14వ అధ్యాయంలో అదే రకంగా ఉన్నది. మరి 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మళ్ళీ దేవుని యొక్క మందసంకి ఒక గుడారం కట్టి అక్కడ దేవునికి ఆరాధించడానికి, వాయిద్యాలు వాయించడానికి వాయిద్యకారులను ఈ రీతిగా ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో చూడండి దేవుని మందిరం విషయంలో దావీదుకు. సో అదే రీతిగా ఏంటంటే మరి ఆ రకంగానే 16వ అధ్యాయంలో చూసుకుంటే దేవుణ్ణి అది చూడండి అక్కడ కీర్తనలాగా ఉంటుంది చూడండి. 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే అతడు దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. 8వ వచనం నుంచి 35వ వచనంలో దేవుణ్ణి ఎట్లాగా స్తుతించిండో మనం చూడవచ్చు, ఏ రకంగా స్తుతించిండో. సో కాబట్టి ఆ రీతిగా ఒక మాట చూద్దాం. ఇంట్లో ఇక్కడ యెహోవా కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. 8వ వచనం, ఆయన నామం ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనంలో తెలియజేయుడి, ఆయనను గురించి పావుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషించండి. ఇదంతా దేవుని గురించి మరి ఎంత కీర్తన చక్కగా రాసిండో చూడండి. అదే మరి 17వ అధ్యాయంలో చూసుకుంటే మందిరం కట్టడానికి 17వ అధ్యాయంలో చూస్తే, ఎందుకంటే బ్రీఫ్గా చెప్తున్నాను, మీరు చదవండి దేవుని యొక్క ఆయన యొక్క ఆసక్తి దేవుని యందు ఎట్లా ఉన్నది. 17వ అధ్యాయంలో దేవుని మందిరం కడదాం అనుకుంటాడు. నేనైతే మరి ఇండ్లు కట్టుకోవడానికి, ఆయన జీవించడానికి మంచి దేవదారు వృక్షాలతో మంచి బిల్డింగ్స్ కట్టుకున్నాడు, మంచి భవనాలను కట్టుకున్నాడు. కానీ దేవుడేమో గుడారంలో ఉన్నాడంటే అని ఒక మందిరం కట్టాలని ఉద్దేశం వచ్చింది. అప్పుడు నాతాను వచ్చి ఆయన అడ్డగించి, నీవు కట్టకూడదు, నీ గర్భంలో వచ్చిన సొలొమోను కడతాడు అని అన్నాడు. దేవుని యొక్క మందిరం విషయంలో ఎంతగా మరి ఆయనకు ఆసక్తి కలిగి ఉన్నదో చూడండి. అదే రీతిగా 18వ అధ్యాయంలో
18 అధ్యాయంలో ఫిలిస్తీన్లను ఓడగొడతాడు, మోయాబీలను ఓడగొడతాడు, అమ్మోనీలను ఓడగొడతాడు. 20వ అధ్యాయంలో ఏమవుతుందంటే 21వ అధ్యాయంకి వచ్చేస్తున్నాం మనం. ఏంటంటే 20వ అధ్యాయంలో ఏమైతే యోవాబు రబ్బాను ఓడించి అక్కడ రాజుల కిరీటం వచ్చేస్తుంది, ఒక కిరీటం కూడా వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఓడించి యోవాబు ఓడించి ఇక్కడ 20వ అధ్యాయంలో 2వ వచనంలో దావీదు వచ్చి వారి రాజు తల్ల మీద ఉన్న కిరీటమును తీసుకునెను, దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను, దానిని దావీదు ధరించెను. ఎక్కడ పోయిన విజయమే, ఎక్కడ పోయిన రాజులంతా కప్పం చెల్లిస్తూ ఉన్నారు. ప్రతి చుట్టుపక్కల మోయాబు దేశం, మోయాబీలతోని, అమోనీయులతోని, ఫిలిస్తీన్లతోని అందరితోని యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా యోవాబు ఈయన యుద్ధంకు అవసరం లేదు, మరి తన యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు వెళ్ళి యుద్ధం చేసినా కూడా వాళ్ళకు ధనగారం నిండుతూనే ఉన్నది, డబ్బు వస్తూ ఉన్నది, మంచి కిరీటం దొరికింది. మంచిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ తరువాత ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. తర్వాత ఏంటంటే సాతాను ఇశ్రాయేల్, ఈయన గర్వం వచ్చేసింది. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఇశ్రాయేళ్లను లెక్కించుడి అంటాడు. అప్పుడు యోవాబు సైన్యాధిపతి అంటాడు, రాజా ఎందుకు నీకు దేవుడు ఏమి తక్కువ చేస్తున్నాడు, నీ జన్మను ఏ రీతిగా వేస్తున్నాడు, మరి ఎందుకు లెక్కిస్తావు, లెక్కించకూడదు అంటే కూడా ఆయన ఆర్డర్ ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు లెక్కించంటాడు. అప్పుడు గొప్ప శోధన, మరి ఆయన గొప్ప ఆపద, ఇరుక్కు, ఇబ్బంది వచ్చేస్తుంది. శత్రువుల చేతిలో 3 నెలలు 6 నెలలు ఉంటావా, లేకుంటే కరువు వస్తుందా, ఈ రకంగా 3 టెస్టులు పెడతాడు. అప్పుడు దేవుని చేతులను పడితేనే మంచిదని, మనుల చేతిలో పడడం కంటే, జనుల చేతిలో పడకంటే దేవుని చేతిలో పడటం మేలని దేవునికి అప్పగించుకుంటే 70,000 మంది ఇశ్రాయేలు అప్పుడు చనిపోయినారు. సాతాను యొక్క తంత్రం ఇక్కడ దావీదు ఇంత ఎందుకు చెప్పినంటే 13వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు దేవునితోనే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ 21వ అధ్యాయం వచ్చేసరికి మరి ఒక సాతాను శోధన, ఆ తంత్రమును దావీదు ఎరగనందుకు 70,000 మంది చనిపోయిండు ప్రభునందు పిల్లారా. ఆ నష్టం కూడా ఏ రీతి ఉన్నది. కాబట్టి సాతాను యొక్క తంత్రమును ఎరిగిన వారం ఇక్కడ దావీదే. ఇంత గొప్ప దేవుని సెలవు, దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధములు చేసిన దావీదే, ఇంత గొప్ప కీర్తనలు వ్రాసిన దావీదే, సింహమును ఎలుగుబంటిని ఎదుర్కొన్న దావీదే. అదే మొదటి 2వ సమూయేలు గ్రంథం 16-17 అధ్యాయంలో ఏంటంటే గొలియాతుని ఎదుర్కొంటాడు. మొదటి సమూయేలు అంట, గొలియాతుని ఎదుర్కొంటాడు. ఒక గునుక రాళ్లతోని, ఒక్క రాయితోని, బలాఢ్యులైన 6 మూరల కంటే ఎత్తైన ఆ వ్యక్తిని, చిన్న బాలుడు ఈయన ఒక రాయితోని ఎదుర్కొన్నాడు. అంత శక్తిమంతుడు. జీవం గల దేవుని యొక్క పేరిట నేను వస్తున్నాను, సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్తీయుడు ఏం చేయగలుగుతాడని. అక్కడ ఇశ్రాయేల్ పెద్ద సౌలు, గొప్ప గొప్ప సైన్యాధ్యక్షులు, మంచి శౌర్యం కలిగిన వారు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉన్నది. వాళ్ళందరితో ఏం కాలేదు. ఖాళీ యవ్వనస్తుడైన దావీదుకు ఆ ధైర్యం ఉన్నది. ఆ గొలియాతును ఒడగొట్టిండు. ఆ రీతిగా జయసూచకులను చేసిన బలశౌర్యం కలిగిన దావీదు, అంత ధైర్యం కలిగిన దావీదు ఇక్కడ పడిపోయినాడు. శోధించి సాతాను తంత్రం ఎరగని వాడయ్యాడు. అదే రీతిగా మొదటి రాజుల మొదటి సమయాలు 11వ అధ్యాయంలో కూడా రాజులందరూ తన యొక్క సైన్యమంతా కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఈయన పడుకొని ఉన్నాడు. ఆయన యుద్ధం చేయవలను. అది సాయంకాలం సమయమున మరి ఆయన తన యొక్క భవనం మీద తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు సాతాను బెత్షెబా రూపంలో వచ్చింది, ఆయన శోధించింది. ఆ సమయంలో మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆదివారం ఉండాలంటే నీవు ఉండాలి, బేస్తవారం దేవుని సన్నిధిలో ఉండాలి, నీవు ఉండాలి. లేకుంటే పాపంలో పడిపోయిన, అంటే వేరే ఉద్యోగంలో ఎక్కడైనా ఉండవచ్చును, కానీ వ్యర్థమైన వాటి గురించి ఉంటే సాతానుడు అక్కడ మనల్ని శోధిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆ సమయంలో అంటే సాతాను కూడా ఏంటంటే ఏ సమయంలో ఏ రకంగా ఎవరిని ఏ రీతిగా శోధించాలనో ఆ రీతిగా శోధిస్తూ ఉంటుంది. యవ్వన దశలో ఉన్న వారిని ఏ రీతిగా శోధిస్తూ ఉంటుంది, వృద్ధుల విషయంలో ఏ రీతిగా శోధిస్తూ ఉంటుంది, అదే రీతిగా చదువుకున్న వారి విషయంలో ఏ రీతిగా శోధిస్తూ ఉంటుంది. అనేక రీతిలుగా దాని తంత్రములు అనేకమైనవి ఉన్నాయి. దాన్ని పసిగట్టాలంటే దేవుని సన్నిధికి మనము రావాల్సిన వరమై ఉన్నాం.
సో కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ రకంగా ఏంటంటే సాతాను యొక్క తంత్రములను దావీదు ఎరగనందుకు 2 పర్యాయాలు ఉజ్జియా విషయంలో, హిత్తీయుడైన ఉజ్జియా విషయంలో తప్పితే ఆయన అన్నిట్లో యథార్థంగా ఉండని దేవుడే సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆ ఉజ్జియా విషయంలో, బెత్షెబా విషయంలో, అదే రీతిగా ఇక్కడ ఈ యొక్క మరి జనాలను లెక్కించట విషయం, ఇశ్రాయేలును లెక్కించట విషయంలో పాపం చేసి ఉన్నాడు. కానీ అతడు ఎంత యథార్థంగా జీవించినట్టు దేవుడే సాక్ష్యం ఇచ్చిన. ఆయనకే ఆ రీతిగా శోధన అనేది వచ్చింది. కాబట్టి సాతాను తంత్రం ఎరగలేకపోయినాడు. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనో మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనము ఏ రకంగా సాతాను తంత్రం ఎరిగిన వారమై ఉన్నామా, ఆ శక్తి కలిగి ఉన్నామా, ఒకసారి మనము మరి పరీక్ష చేసుకుందాం. దేవుని ఏ రీతిగా ఉన్నాం, మనం ఏ రకంగా మరి బలపడాలనో మనం ఒకసారి పరిశీలించుకో. ఆ రీతిగా యోహాను సువార్త 8వ అధ్యాయం వాని యొక్క క్యారెక్టర్ చూద్దాం ఏ రీతిగా ఉంటుందో. సాతాను యొక్క క్యారెక్టర్ యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినాడు. 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. 8th చాప్టర్. మీరు అక్కడ అంటున్నాడు, మీ తండ్రి యగు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడాను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధములాడుతూ ఉంటాడు, ఎంతసేపు అబద్ధములాడుతూ ఉంటాడు. సత్యం అనేది వానిలో ఏమాత్రము లేదు. సో కాబట్టి ప్రభునందు నానుదిన పట్టణంలో చదువుతూ ఉంటే ఇశ్రాయేలీల గురించి చదువుతూ ఉన్నాను. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం చదువుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథంలో అక్కడ దావీదు చనిపోతాడు. మరి అదే రకంగా సొలొమోను మరి రాజ్యమునకు వస్తాడు. మరి సొలొమోను కూడా ఏంటంటే అన్య స్త్రీలను చేసుకొని 700 మంది స్త్రీలు అంటాను, 700 మంది మరి ఆయనకు భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట. ఎందుకు అది కారణం? దేవుని విడిచిపోయినాడు. దేవుని దగ్గర జ్ఞానం అడిగి ఉన్నాడు. దేవుడు జ్ఞానమే కాదు, ఈ యొక్క ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగితే దేవుడు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానని అన్నాడు. అనేక చుట్టుపక్కల రాజ్యం నుంచి ఆయన పేరు సొలొమోన్ అంటేనే సమాధానం. ఆయనకు సమాధానం ఇచ్చిండు. యుద్ధం లేదు, ఏం లేదు. తండ్రి అంత సిద్ధపరిచినాడు, దావీదు మొత్తం సిద్ధపరిచినాడు ఆయన సుఖపడడానికి. అయినా కూడా శరీరాశను బట్టి అన్ని స్త్రీలను చేసుకొని వాళ్ళు ఏం చేయమంటే అది చేసి, ఉన్నత స్థలముల మీద విగ్రహములు చేసి, ఇదంతా సాతాను ఏం చేసిందంటే ఆయన యొక్క స్త్రీ మోహము అనేది, స్త్రీల విషయంలో ఆయన యొక్క బలహీనతను వాడుకున్నది అక్కడ సాతాను. అక్కడ సొలొమోన్ అంత జ్ఞాని అయినా కూడా దాని తంత్రం ఎరిగిన వాడే ఆ స్త్రీల యొక్క వ్యామోహంలో పడిపోయి మరి పాపమునకు కారకుడైపోయినాడు. దేవుడు కృపగల దేవుడు కాబట్టి కనికరించిండు. సో కాబట్టి పెద్ద పెద్ద భక్తులే, దేవుని యొక్క స్వరము విన్న వాళ్ళే, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూసిన వాళ్ళే, దేవుని యొక్క గ్రంథంలో రాసిన వారే. ఈయన కూడా ఎన్నో కీర్తనలు రాసిన్నాడు, సొలొమోను కీర్తనలు కూడా రాసిన్నాడు. మరి గోడ మీద ఉన్న అడవిలో ఉన్న లెబానోను వృక్షం నుంచి గోడ మీద ఉన్న మరి హిస్సోపు వరకు కూడా రాసిండంట. హిస్సోపు అంటే చాలా చిన్న మొక్క, అంత జంతువుల గురించి, పక్షుల గురించి ఎంతో జ్ఞానంతో రాసిన్నాడు సొలొమోను. సామెతల గ్రంథం కూడా ఎన్ని రకాలుగా రాసిండు. స్త్రీ విషయంలో ఆయన అందుకే రాసిండు, అంత బాగా చెడిపోయిండు, అందుకే రాసిండో ఏమో. మరి 6వ అధ్యాయంలో కానీ వస్తే మరి ఎంత చక్కగా రాస్తాడు. స్త్రీ విషయంలో ఏ రీతిగా పడిపోతారు అంత రాసిండు, కానీ ఆయననే పడిపోయిండు. సో కాబట్టి ఇటువంటి దైవజనులు, భక్తి కలిగిన వాళ్ళు, దేవునితో అనుబంధం కలిగిన వాళ్ళే పడిపోతే నా యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మనము ఇది చేసుకుందాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన బలహీనతను ఏది ఆదామవ్వల విషయంలో కూడా ఇంతకుముందే చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పిన ఆదామవ్వలు కూడా ఏంటంటే అంతకు ముందే అవ్వ అనుకుంటా నా మట్టుకు, ఎందుకంటే అవ్వ బలహీనరాలు కాబట్టి అవ్వనే పట్టుకున్నది. ఆదాం దగ్గరికి వెళ్ళలే.
బలహీనురాల దగ్గరికి వెళ్ళిపోయి అంతకు ముందు కూడా అంటే ఆ అవ్వ యొక్క మనసులో ఆ యొక్క చెట్టును చూస్తున్నది ఎప్పటి నుంచో, అది కళ్ళకు రమ్యమైనదిగా కనిపిస్తుందంట. అప్పుడు ఏం చేసిందంటే హృదయ రహస్యాలని అది కూడా ఎరుగుతుంది, సాతానికి కూడా తెలుసు కాబట్టి, ఆహా ఈమె చూస్తున్నది, ఈమెను పట్టుకోవాలి, ఆదామును పట్టుకోకూడదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈమెనే పట్టుకోవాలని మరి ఆమెను అవ్వను శోధించి అంతకుముందు చూసింది ఎక్కడ. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క పాము రూపకంలో వచ్చింది, మాట్లాడింది, శోధించి లేనిపోని మాటలు చెప్పి ఆ పండును తినేటట్టు చేసింది. సో కాబట్టి ఎవరు ఏ రకంగా బలహీనులమై ఉన్నామో ఆ రూపంలో వచ్చేసి మనల్ని శోధిస్తుంటుంది. సో కాబట్టి ప్రభునందు మనము జాగ్రత్తగా ఉండాలి, దాని తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. జ్ఞానుల వల్ల అజ్ఞానుల వల్ల జ్ఞానం కలిగిన దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానము కలిగిన వారం ఉండాలి, దేవుని యొక్క వెలుగు కలిగి ఉండే వారం ఉండాలి. అప్పుడు మనము దాని యొక్క తంత్రములను మనము పసిగట్టగలం. ఆదాముల కయ్యను హేబేలు విషయంలో కూడా కయ్యను హేబేలును చంపేస్తారు. ఎందుకంటే అసూయ, పగ, ద్వేషముతోని అది పుట్టిస్తుంది. హేబేలు మరి దేవునికి అనుకూలమైన బలి అర్పిస్తే ఆయన మెచ్చుకోకుండా మరి కయ్యను నరహంతకుడు అయిపోయినాడు ప్రభునందు ప్రియులారా. సో కాబట్టి సాతాను ఈ రీతిగా శోధిస్తూ ఉంటుంది. యోసేపు రూపం మరి అందగాడు, మరి ఎంత చక్కగా మరి తన యొక్క పరిపాలన చేసుకుంటున్నాడు. ఆ పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా అమ్మబడి ఉన్నాడు, కానీ అక్కడ దేవుని తోడైనందుకు, ఆయన నమ్మకంగా ఉన్నందుకు ఆ యొక్క పోతిఫర్ ఏం చేసి ఇల్లంతటి అప్పచెప్పేసింది. అప్పుడు సాతాను చూస్తున్నది, యవ్వన దశలో ఉన్నాడు, యోసేపుని ఏ రీతిగా పడజేయాలి అని పోతిఫరు భార్య యొక్క రూపంలో వచ్చేసింది. అంతే, ఆ పోతిఫరు యొక్క భార్య రూపంలో వచ్చేసి ఆయనను శోధిస్తూ ఉన్నది. శోధిస్తూ ఉంటే మరి యోసేపు చూడండి, తండ్రి లేడు, తల్లి లేదు, కుటుంబం లేదు, సహవాసం లేదు, సంఘం లేదు, ఏమి లేదు. యవ్వన దశలో ఉండి కూడా ఆ యొక్క సాతాను తంత్రం నెరిగి సాతాను ద్వారా జయం పొందినాడు. సో ప్రభునందు యోసేపు, దానియేలు ఈ రీతిగా వాళ్ళకి ఎంత శోధనలు వచ్చినా కూడా, వాళ్ళకు దానియేలుకు ఒక శోధన వచ్చింది, యోసేపుకు శోధన వచ్చింది. మరి వాళ్ళు సాతాను తంత్రం నెరిగిన వారై ఉండి దేవుని కొరకు వాళ్ళు నిలబడి ఉన్నారు. అందుకే యోసేపును ఎప్పుడైనా మనం జ్ఞాపకం, యేసు క్రీస్తుకు పోల్చవచ్చు, ఏ పాపమును లేకుండా ఉన్నాడు ఆయన. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏ రకంగా ఏ యొక్క ఉద్దేశం కలిగి ఉంటామో, ఏ చెడు ఆలోచన కలిగి ఉంటామో ఆ రూపకముగా మనల్ని సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. అదే రీతిగా యూదా ఇస్కారియోతు విషయంలో డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్నది. ఆ డబ్బు విషయంలోనే అదే రకంగా శోధించి ఆఖరికి తన రక్షకుడైన యేసు క్రీస్తునే అప్పగించేటట్టు చేసింది ఆ డబ్బు సంచి. ఆ డబ్బు 30 వెండి నాణ్యములను ఆశపడి లోక రక్షకుడైన యేసు క్రీస్తునే అమ్మేసిండు. కాబట్టి ఎవరికి ఏ బలహీనత ఉంటుందో దాని ప్రకారం అది పడదోస్తూ ఉంటుంది. మనల్ని ఆకాను ఆభరణలను దొంగించున్నాడు. సో కాబట్టి చివరిగా ప్రభునందు ప్రియులారా, మరి మనల్ని సాతానుడు మనల్ని ఎక్కడ ఉంచిండంటే, బ్రదరు జేమ్స్ చెప్తా ఉంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 30వ వచనంలో మనం చూద్దాము. మనల్ని సాతానుడు ఎక్కడ ఉంచిండో చూడండి. ఒకవేళ దేవునికి అనుకూలంగా, ప్రీతికరంగా, ఆయనకు అనుకూలంగా బలవంతులమై జీవిస్తే మనము ఏ రకంగా సాతానుడు ఎక్కడ ఉంచిండో మనం చూడొచ్చు. 16:20 రైట్, థ్యాంక్ యూ బ్రదర్. 30 రాసుకున్నా. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని పాదముల దగ్గరనే ఉంచండి. మనము శక్తివంతులమైతే, మన వాక్యం వచ్చి నింపబడిన వారమైతే, దేవుని బిడ్డలతో సహవాసం కలిగిన వారమైతే, దేవుని యొక్క సహవాసం ఐక్యత కలిగి ఉంటే మన పాదముల కింద వాడిని ఉంచి ఉన్నాడు. మరి ఎంత చక్కగా ఉన్నా చూడండి. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, అంటే నా కాళ్ళ క్రింద అని మనం చదువుకోవచ్చు. కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ఏదైతే ఒక పామును చంపేస్తే దాని తల చితక కొడుతూ ఉంటాం, చితికిపోతాను మళ్ళీ ఇది కాదు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా,
మరి ఒకవేళ ఈ రీతిగా అబద్ధములాడుతుంటే సాతాను యొక్క తంత్రం ఎరగని వారి మధ్య చివరి దశ ఏంటంటే ప్రకటన గ్రంథం 20 వచనంలో అక్కడ అబద్ధికుల యొక్క ఈ సాతాను యొక్క చేసిన వాళ్ళు ఏ రీతిగా అవుతారో మనం అక్కడ చూడవచ్చును. 8 వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 28 వచనం 21 క్షమించాలి 21 వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరవంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధంలో మండు గుండములో పాల్గొంది. ఇది రెండవ మరణము. మొదటి మరణం ఇక్కడ ఉంటుంది, రెండో మరణము అక్కడ ఉంటుంది. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, సాతాను యొక్క తంత్రం ఎరగకపోతే ఆ రెండవ మరణములో పాలి భాగస్థం కావాల్సింది. ఆ రెండవ మరణం నుంచి మనం తప్పించాం. ఆ రెండవ మరణమును మనం తప్పించి ఇదే 21 అధ్యాయంలో మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ జీవ జల నది ప్రవాహంలో ఉన్న జీవ జలములు త్రాగడానికి, ఆ జీవ వృక్ష ఫలములు తినడానికి, ఎప్పుడు నిత్యము ఆయనతో ఉండడానికి దేవుడు గొప్ప భాగ్యము ఆశీర్వాదము మనకు అనుగ్రహించున్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఇంకొకటి ఏంటంటే ఒక బలహీనత ఈ మధ్య కాలంలో మనల్ని వెంటాడుతూ ఉన్నది, మనల్ని చాలాగా మనల్ని ఎంతగానో బాధపరుస్తూ ఉందంటే మనం ఎప్పుడు అది చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క మరి మన యొక్క ఎలక్ట్రానిక్ విషయంలో, సెల్ ఫోన్ విషయంలో కానీ, టీవీ విషయంలో కానీ, ల్యాప్టాప్ విషయంలో కానీ, మరి అదే రీతిగా కంప్యూటర్ విషయంలో, డ్యూటీ విషయంలో ఉంటే పర్వాలేదండి, దాన్ని ఎంతగా వ్యర్థంగా వాడుతున్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మన బలహీనత తెలుసు. వీళ్ళు దేంట్లో పడిపోతారంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుట్లో కానీ, అదే రకంగా యూట్యూబ్ జుడ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ రీతిగా డిజిటల్ సంబంధించిన ఏదో రకంగా సాంకేతికంగా ఏదో రకంగా దేవుని దగ్గరికి రానియకుండా చేయాలి, దేవుని వాక్యం చదవనీయకుండా. సరే కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఏంటంటే ఆ దేవుని వాక్యం చూస్తా, నేను వాక్యం చదువుతా, లేకుంటే కొన్ని భక్తుల జీవిత చరిత్రలు అంటే అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎన్నో వస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది కాబట్టి చెడు కూడా వస్తుంటాయి. ఆ చెడు తర్వాత అదే రీతిగా కంటిన్యూ వస్తూనే ఉంటుంది కదా. దాని తంత్రం అప్పుడు ఎరగాలి, ఇది నిజమా, ఇది క్షేమమా, నేను ఈ యొక్క సెల్ ఫోన్ని ఎంతగా వాడుతున్నా, ఎన్ని గంటలు వాడుతున్నా, దాంతో మనకు రేడియేషన్ కూడా వస్తుంది, నిద్ర రాకుండా చేయగలుగుతుంది, మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, మన ఆరోగ్యం ఆ రేడియేషన్తో మన యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. ఇన్ని నష్టాలున్నా కూడా మరి విలువైన దేవుడు మనకు ఆయుష్ ఉంచుతూ ఉన్నాడు. ఆ యొక్క మన యొక్క సమయంను కూడా మనము కిల్ చేస్తూ ఉంటాం. దాన్ని ఆ సమయంను సద్వినియోగపరచుకోకుండా అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఆ యొక్క డిజిటల్ గాడ్జెట్స్తోని మన యొక్క అమూల్యమైన శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనము ఎంతగా నష్టపడుతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరికి ఎగ్జామ్షన్ గారు అందరినీ ఒక సెల్ ఫోన్ విషయంలో ఎక్కడైనా నేను రోడ్డు విషయంలో ఈ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను, రోడ్డు మీద చూస్తాను, ఎవరైనా కూడా ఇదే పట్టుకుంటారు, బండి మీద వెళ్తూ ఉంటే ఇది ఎక్కడైనా ఇదో ఫోన్ మాట్లాడుతాం, ఇది ఒక వ్యసనం అయిపోయింది అంతే, దీని ఒక బానిస అయిపోయినాం కాబట్టి. సో కాబట్టి సాతాను తంత్రం అనేది ఎందుకు ఆపి మాట్లాడలేవా, అంత పెద్ద బిజీయా నీకు? అది మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే, లేకుంటే వేరే వాళ్ళు వచ్చి నీ కొట్టడం, ఇది నష్టమే. ఎందుకు ఆపలేవా? ఆపి డ్రైవింగ్ చేసుకుంటా, ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ మాట్లాడుతుంటావు, అక్కడ సడన్గా వస్తే ఏం చేస్తావు? సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సెల్ ఫోన్ అనేది ఈ యొక్క డివైజెస్, ఇది ఒక సాతాను డివైజెస్ లాగా అయిపోయింది. ఇది కూడా సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండి జాగ్రత్తగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూసి మరి ఆయన ఎందుకంటే ఈ బిజీగా లైఫ్లో మనం ఉన్నామంట, సాతాను తంత్రం ఎరగకుండా వానిలో ఉచ్చులో పడిపోతూ ఉంటే మనము ఆ యొక్క కడబూర శబ్దము అనేది మనకు వినబడదు. మనం ఈ లోకంలో విడిచిపెడతాం, మరి దేవుని అంగీకరించిన వారు ఎత్తబడిపోతారు. ఆ మధ్యాకాశంలో దేవునితో నిత్యత్వంలోనికి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ విడబడతాం. అనేకమైన శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు, రాబోయే శ్రమలు కూడా ప్రకటన గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నది. సో కాబట్టి సాతాను తంత్రములను మనము ఎరుగుదామా? మన శత్రువైన సాతాను ఎదిరిస్తామా?
మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ, మార్కులో కానీ, అదే రీతిగా లూకాలో కానీ శోధింపబడి ఉన్నాడు. కానీ ఆయన దేవుని యొక్క వాక్యము ద్వారా ఎదుర్కొని ఉన్నాడు. లోకరక్షకునే అది శోధించి ఉన్నది. మరి మనముని దావీదుని శోధించి ఉన్నది, సొలొమోను శోధించున్నారు, ఆదామోళ్ళు వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు దాని తంత్రం నెరిగిన వాడై ఎదిరించును. అట్టి ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.